ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుడు మన దేశాన్ని ఎంతో ప్రేమించాడు అన్నది వాస్తవం. అంతగా ప్రేమించబట్టే ఈరోజు ఇంత చక్కటి పరిస్థితులు మన భారతదేశంలో ఉన్నాయి. ఆ చక్కటి పరిస్థితుల మధ్యలో మనం చక్కగా వాక్యాన్ని వినగలుగుతున్నాం, వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నాం, వాక్యాన్ని నేర్చుకోగలుగుతున్నాం, వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నాం, అనేక మందికి వాక్యాన్ని ఉపదేశించగలుగుతున్నాం. అయితే ప్రియులారా, మనకు తలెత్తేటువంటి ప్రశ్న, మన కళ్ళ ముందు మనకి తలెత్తేటువంటి ప్రశ్న ఏంటంటే, మనకి ఏదైనా కొరతగా ఉన్నప్పుడే ఏదైనా దిగుమతి చేసుకోవాలి, కొరత లేనప్పుడు దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరత లేదు. అవసరత ఉన్నప్పుడు ఏదైనా కొనాలి, అవసరత లేనప్పుడు ఏది కొనాల్సిన అవసరత లేదు. అవసరం లేకపోయినా ఏదైనా కొంటూ పోతే, అవసరం లేనివన్నీ కొంటూ పోతే, అవసరం అయినప్పుడు ఉన్నవి కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఆ సంగతి మీ అందరికీ తెలుసు కదా. సో మనకి సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పుడు మనం నీటి కోసం వెతకాల్సిన అవసరం లేదు. మనకి సమృద్ధిగా ఆహారం ఉన్నప్పుడు మనం ఆహారం కోసం వెతకాల్సిన అవసరం లేదు. మనకు అన్నీ ఉన్నప్పుడు దేనికోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి లేదు. మన దేశంలో దేవుళ్ళకి ఏమైనా కరువా, మీకు యేసుక్రీస్తు ఎందుకు అని అంటున్నవారు ఈరోజు మనకు సమాజంలో చాలా మంది కనబడుతున్నారు. ఈ క్వశ్చన్ మీకు నేరుగా మరి ఎవరి దగ్గర నుంచి అయినా వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే నా చుట్టూ ఉన్న ప్రజల్లో నుండి, నాతో సాన్నిహిత్యం కలిగినటువంటి ప్రజలలో నుండి, నాతో సంబంధం కలిగినటువంటి రక్త సంబంధం కలిగినటువంటి ప్రజల్లో నుండి కూడా ఇలాంటి క్వశ్చన్ నాకు చాలాసార్లు వచ్చింది, ఎదురైంది. క్రీస్తులకు వచ్చిన కొత్తల్లో మన దేశంలో ఏమైనా దేవుళ్ళకు కరువా, మన కుటుంబాల్లో ఏమైనా దేవుళ్ళకు కరువా, మన బంధుగణంలో ఏమైనా దేవుళ్ళకు కరువా, ఇంతమంది దేవుళ్ళు మనకుండగా ఎక్కడో అమెరికా దేవుడు మనకి ఎందుకయ్యా అన్నవాళ్ళు కూడా లేకపోలేదు. మీకు కూడా ఇలాంటి ప్రశ్న ఎదురైందా? ఎప్పుడైనా మీకు ఎదురైంది ఇలాంటి ప్రశ్న? చేతులు ఎత్తండి, ఎంతమందికి ఎదురైందో. మాకు కూడా ఎదురైందండి ఇలాంటి ప్రశ్న. చూసారా, సేవకుల్లో కూడా చాలా మందికి నాలాగే ఎదురైంది. అప్పుడు మరి మనం చెప్పాల్సినటువంటి సమాధానం ఏంటండి? ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు దేవతలు మనకు ఉండగా ఈ కొత్త దేవుడైన యేసుక్రీస్తు మనకి ఎందుకు అంటున్నారు కొందరు? ఎవరట యేసుక్రీస్తు? కొత్త దేవుడట. ఈ కొత్త దేవుడు మనకి ఎందుకండి? మనకు అవసరమా? సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఆ సోషల్ మీడియాలో గ్రూపుల్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, వాట్సాప్ గ్రూపుల్లో కానివ్వండి, ఫేస్బుక్ గ్రూప్స్లో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి, యూట్యూబ్స్లో కానివ్వండి, ఎక్కువగా యేసుక్రీస్తు మీద బురద చల్లుతూ, యేసుక్రీస్తును అవమానిస్తూ, యేసుక్రీస్తును కించపరుస్తూ, యేసుక్రీస్తును తోలనగా మాట్లాడుతూ, తప్పుగా మాట్లాడుతూ పెడుతున్నటువంటి పోస్టులు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయాయి. ఎక్కువయ్యా లేదా? ఎక్కువయ్యాయి. చూసినప్పుడు మనసుకి చిన్నగా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఏందబ్బా ఇళ్ళు అని. అప్పుడు నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, చాలా సందర్భాల్లో ఎవరినైనా మనం ద్వేషించాలి అంటే అతనిలో ఏదో ఒక బ్యాడ్ క్వాలిటీ ఉండాలి. ఏ బ్యాడ్ క్వాలిటీ లేకపోతే మనం అతన్ని ద్వేషించడానికి రీజన్ లేనట్టే. ఉత్తినే నువ్వు ద్వేషిస్తున్నావు అంటే, ఒక మంచోడిని నువ్వు బాగా పనికిమాలినోడు అయితేనే మంచోడిని ద్వేషిస్తావు. ఎందుకంటే చీకటికి వెలుగు నచ్చదు, చీకటికి ఏమి నచ్చదు? వెలుగు నచ్చదు. వెలుగును ద్వేషిస్తుందంటే చీకటి అయి ఉండాలి. అది ఇన్ ద సేమ్ వే అసలు యేసుక్రీస్తుని ఇన్ని బూతులు తిట్టడానికి ఆయన ఎన్ని పాపాలు చేసి ఉండాలి అని ఎవరైనా ఆలోచిస్తే, ఆయన ఎన్ని ఘోరాలు చేసి ఉండాలి ఇన్ని బూతులు తిట్టడానికి అని ఎవరైనా ఆలోచిస్తే, ఆయన ఎన్ని మోసపు క్రియలు చేసి ఉంటాడో ఇన్ని బూతులు తిడుతున్నారు అని ఎవరైనా ఆలోచిస్తే, ఎక్కడైనా అలాంటి వాసన మనకు కనబడద్దా? ఆయన జీవితంలో ఆయన పాపాలు చేసినట్టు కానీ, ఆయన మోసాలు చేసినట్టు కానీ, ఆయన ద్రోహాలు చేసినట్టు కానీ, ఆయన సమాజంలో నీచమైన చెడ్డమైన కార్యాలు చేసినట్టు కానీ ఎక్కడైనా మనకి ఆ వాసన కనబడుతుందా? కనబడదు. కానీ చాలామంది యేసుక్రీస్తుని ద్వేషిస్తున్నారు, చాలామంది యేసుక్రీస్తుని అవమానిస్తూ పోస్టులు పెడుతున్నారు. చాలామంది యేసుక్రీస్తు మనకు అవసరమా, మనకు అవసరమా, మనకు అవసరమా, ఆయన అమెరికా దేవుడు కదా, అమెరికా దేవుడు కదా అంటున్నారు. కొలంబస్ అనేవాడు కనిపెట్టేంత వరకు అమెరికా లేదంటే. యేసుక్రీస్తుకి అమెరికాకి అసలు సంబంధమే లేదు. గట్టిగా మాట్లాడితే యేసుక్రీస్తు మన ఖండానికి చెందినవాడు. ఆయన ఎవరి ఖండానికి చెందినవాడు? మన ఖండానికి చెందినవాడు. ఏ ఖండం మంది? ఎస్, యు రైట్, ఆసియా ఖండం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పుట్టింది మన ఆసియా ఖండంలో తప్ప అమెరికాలో కాదు. రైట్. కాబట్టి అయినా సరే మన దేశం కాదు కదా. సరే, ఆసియా ఖండంలో పుట్టాడు, ఓకే, మన దేశం కాదు కదా. మన దేశం కాని దేవుడు మనకెందుకు అనేది మరో ప్రశ్న. యేసుక్రీస్తు ఎవరు అన్న ప్రశ్న తలెత్తినప్పుడు బైబిల్ చాలా స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు తప్ప కొందరికి ప్రభువు కాదు. మనం చాలా స్పష్టంగా బైబిల్లో చదువుకున్నాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరికీ అన్నప్పుడు ఎవరెవరికి? సర్వలోకానికి
ప్రభు, సర్వాధికారి, సర్వలోకానికి ఆయన ప్రభువై ఉన్నాడు. ఇప్పుడు మనం ఇందాక అడిగినటువంటి ప్రశ్న, ఇంకా చాలా మంది మెదడుల్లో తొలుస్తున్నటువంటి ప్రశ్న, ఇంతమంది దేవుళ్ళు ఉండగా మనకి కొత్త దేవుడు ఎందుకు అన్న వాదన. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తోంది, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా అన్న ప్రశ్న వస్తే బైబిల్ అంటోంది అంతమంది దేవుళ్ళు లేరు, ఆ దేవుళ్లను మానవులు సృష్టించారు అని చెప్తోంది. మరి వాస్తవానికి ఆలోచిస్తే దేవుళ్ళు ఎంతమంది అన్న ప్రశ్న తలెత్తితే దేవుడు ఒక్కడే. సర్వమానవాళికి పరమాత్ముడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే సృష్టికర్త, సర్వమానవాళిని సృష్టించాడు. ఆయన నుండి మనమందరము ఉద్భవించాము, ఆయన వలన మనమందరము ఉద్భవించాము. అంటే మనందరికీ తండ్రి ఒక్కడే, ఆయనే దేవుడు. ఈ ఒక్కడే దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి సర్వమానవాళి పాప విమోచనకై పంపించాడు అన్న మాట విని ఆయన చెంతకు చేర్చబడ్డామే తప్ప, ఒక కొత్త దేవుడు మాకు దొరికాడు కాబట్టి ఈ కొత్త దేవుడిని నమ్ముకోవాలన్న దురాలోచనతోనో అపరిపక్వతతోనో ఎవరు ప్రభు దగ్గరికి రాలేదు. ఇప్పుడు మీ అందరికీ ఒక అద్భుతమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు యేసుక్రీస్తే ఎందుకు అన్న ప్రశ్న తలెత్తితే, ఒక నాయకుడిని మనం ఎన్నుకోవాలనుకుంటాం. రూల్గా అయితే మనం డబ్బుకు అమ్ముడు పోకపోతే, మన ఓటు మనం అమ్ముకోకపోతే, మన మనసు మంచిగా ఉంటే మనం ఎలాంటి నాయకుడు కావాలని కోరుకుంటాం చెప్పండి? ఎలాంటి నాయకుడు కావాలని కోరుకుంటాం? మచ్చున్నవాడు కావాలనుకుంటావా, మచ్చ లేని నాయకుడు కావాలనుకుంటావా? చెప్పండి. మచ్చ లేని నాయకుడే కావాలని కోరుకుంటాం. మన దురదృష్టవశాత్తు మనకు అలాంటి వాళ్ళు అరుదుగా దొరుకుతారు. కానీ స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఎవరిని? మచ్చ లేని నాయకుల్ని. కానీ మనకి ఎక్కువ మచ్చలున్న నాయకులే దొరుకుతుంటారు. అయినప్పటికీ మనిషి యొక్క సహజమైన కోరిక ఏంటంటే, మచ్చలేని నాయకుడు దొరికితే బాగుంటుంది, మచ్చలేని నాయకుడే మాకు కావాలి అని కోరుకుంటాం. అలాగే సమాజంలో ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఒక క్వాలిటీ ప్రోడక్ట్ కోసం వెతుకుతాం, ఒక క్వాలిటీ ప్రోడక్ట్ కావాలని ఎదురు చూస్తాం. ఇది మనిషి యొక్క సహజ గుణం. మంచిది కావాలి, మంచిగా ఉండాలి, మనం ఎన్నుకుంటున్నప్పుడు అది మంచిదై ఉండాలి, మనం ఎన్నుకుంటున్నప్పుడు అది గొప్పదై ఉండాలి, మనం ఎన్నుకుంటున్నప్పుడు అది ఉన్నతమైనదై ఉండాలి. ఇది కనీస ఆలోచన. అయితే దేవుడు అన్న పదం ఇంకెంత గొప్పగా ఉండాలి మీరు చెప్పండి? దేవుడు అన్న పదం ఇంకెంత ఉన్నతంగా ఉండాలి మీరు చెప్పండి? దేవుడు అనే 3 అక్షరాల మాట ఎంత శక్తివంతమైనదై ఉండాలి మీరు చెప్పండి? ఏది పెడితే అది దేవుడు అంటే అది బాగుంటుందా? ఇందుకు దేవుడు అంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటి ఆ క్వాలిటీస్ అని ఆలోచిస్తే, ఆ క్వాలిటీస్ గురించి బైబిల్ గ్రంథంలో ఒక స్పష్టమైన సాక్ష్యాన్ని ఇచ్చాడు అపోస్తలుడైన పౌలు. ఆ క్వాలిటీస్ ఒకసారి చూద్దాం. దేవుని మూర్తిమంతము, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క స్వరూపము, వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఒక చక్కటి ఆ క్వాలిఫికేషన్స్ గురించి చక్కటి విషయాన్ని పొందుపరిచాడు. ఆ విషయాన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో నుండి చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. చదివేసి వదిలేయొద్దు, అబ్జర్వ్ చేద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూడండి. ఏమని రాయబడింది అక్కడ? పవిత్రుడు అంటే సామాన్యమైన పదమాది, సామాన్యమైన పదమాది, చాలా కష్టంతో కూడుకున్నటువంటి పదం. ఏమంటే పవిత్రుడని ఎవరు పడితే వాళ్ళని అనగలమా మనం? మీరు చెప్పండి. ఎవరు పడితే వాళ్ళని పవిత్రతను ఆపాదించేయగలమా? ఎవరికి పడితే వాళ్ళకి ఆపాదించలేం కదా, ఆపాదించలేం. ఎందుకు ఆపాదించలేం అంటే, పవిత్రత అనేది ఈ భూమి మీద ఉన్న బిరుదులన్నిటికంటే కూడా గొప్పదైన బిరుదు, అవార్డులన్నిటికంటే కూడా గొప్పదైన అవార్డు. అది కష్టపడి సాధించేదే తప్ప కొనుక్కుంటే దొరికేది కాదు, ఎవడో తగిలిస్తే తగిలేసేది కాదు. అంతే కదా? ఎందుకంటే పవిత్రత అనేది అది ఎప్పటి నుంచి ఉండాలి? అది ఫస్ట్ నుంచి ఉండాలి, మధ్యలో వచ్చేది కాదు అది. ఇప్పుడు ఒకసారి పడిపోయి మళ్ళీ కడిగేసుకుని పవిత్రుని అయిపోయా, ఒకసారి ఏదో తప్పు చేసి మళ్ళీ నిలబడిపోయి పవిత్రుని అయిపోయా, ఒకసారి ఒక రూపం ఎత్తి అక్కడ అపవిత్రుని అయిపోయి మళ్ళీ ఇంకో రూపంలోకి వచ్చి పవిత్రుని అయిపోయా అంటే కుదరదు. అది పవిత్రత అనేది నీకు ఫస్ట్ నుంచి ఉండాలి, ఎండింగ్ వరకు ఉండాలి. అంటే 1 నుంచి చివరి వరకు, అనగా ఆది నుండి అంతము వరకు నువ్వు పవిత్రుడు అయి ఉండాలి. అది ప్రూవ్ చేసుకోవాలంటే ఈ భూమి మీద నువ్వు మానవుడిగా జన్మించాలి. ఎందుకంటే పాపము అనేది ఎక్కడుందంటే మానవుల మధ్యలో కనబడుతుంది, మానవుల మధ్యలో అది వ్యాపించి ఉంది, మానవుల మధ్యలో అది సంచరిస్తుంది కదా, మానవుల మధ్యలో అది బాగా అలవాటైపోయింది. దానికి మనం ఆజ్ఞాతిక్రమమే పాపం. సో ఎప్పుడైతే ఇది అలా అలవాటైపోయిందో అందులోనే జన్మించినప్పుడు, అక్కడే మనము జన్మించినప్పుడు అక్కడ నువ్వు పవిత్రతను సంపాదించుకున్న వాడివై ఉండాలి. మరి ఆ పవిత్రత అనేది అంత ఈజీగా వచ్చేసేది కాదు.
1 నుంచి 100 వరకు, ఒకవేళ 100 ఎండింగ్ అనుకుంటే ఉదాహరణకి, ఆ 1 నుంచి 100 వరకు కూడా పవిత్రతను కాపాడుకున్నవాడై ఉండాలి. అలా 1 నుంచి 100 వరకు పవిత్రతను కాపాడుకున్నవాడు పవిత్రుడు అవుతాడు. అర్థమవుతుందండి? పవిత్రుడు. ఎవరు పడితే వాళ్ళు పవిత్రులు కాదు. ఆయన నేను పాపిని రక్షించడానికి వచ్చాను, సర్వమానవాళి పాపాన్ని విమోచిస్తాను. ఒక మనిషిని మీరు అనుకుంటున్న ఆ పైలోకం, మీరు ఎదురు చూస్తున్న ఆ ముక్తి, మీరు చూస్తున్న ఆ పరంధామం, మీరు వెతుక్కుంటున్న స్వర్గం, మీరు ఏవైతే పేర్లు పెట్టుకుని పైకి చూస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ఆ పరలోకం, ఆ లోకానికి, ఆ సరికొత్త లోకానికి, ఆ పరలోకానికి నడిపించాలి అంటే ఎవడు పడితే వాడు కాదు. అలాంటిది కాదు ఇది. పవిత్రత అది హృదయాంతరాలలో నుండి రావాలి. అది ఆయన నరాల్లో ప్రవహించేదై ఉండాలి. ప్రతి అడుగులో ప్రత్యక్షం కావాలి, ప్రతి క్రియలో స్పష్టం కావాలి, ప్రతి మాటలో సుస్పష్టం కావాలి. అది ఒక్క నా యేసుక్రీస్తులోనే కనబడింది. దాట్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నువ్వు ఎందుకయ్యా ఇంతమంది దేవుళ్ళు ఉండగా యేసును వెంబడిస్తున్నావు, ఇంతమంది ఉండగా యేసునే ఎందుకు వెంబడిస్తున్నావు అంటే, అలాంటి క్వాలిటీ ఇంకెక్కడా నేను చూడలేదు కాబట్టి నేను యేసును వెంబడిస్తున్నా. నీకేంటి నొప్పి? నువ్వు అక్కడే ఎందుకు భోజనం చేస్తున్నావయ్యా? మాతో పాటు ఇక్కడికి వచ్చి పందుల మధ్యలో కూర్చొని భోజనం చేయొచ్చు కదా అంటే, నాకు అనవసరం అది. నువ్వు తిను, నాకు వద్దు. నేను ఆ పందుల మధ్య కూర్చొని తినలేను, నాకు క్వాలిటీ నచ్చలేదు అంటావు. మరి ఎక్కడికి వెళ్ళి తింటావు? నేను చక్కగా మా అమ్మ చేతి వంట తింటానంటావు. నువ్వు మీ అమ్మ చేతి వంట తినడానికి వీల్లేదు, మా మధ్యలో పందుల మధ్యలో కూర్చొని తినాలంటే నువ్వు ఎవడు అసలు నన్ను అడగడానికి అంటాను. నేను అంటాను మరి. సో ఈరోజు సోషల్ మీడియాలో నా యేసుక్రీస్తును దూషించడానికి ఐ వాంట్ ఎ సింగిల్ రీజన్. షో మీ ఏ సింగిల్ రీజన్. యేసుక్రీస్తును దూషించడానికి ఈ రీజన్ మాకుందని ఎవడైనా సరే, మొలతాడు కట్టిన మగాడు యేసుక్రీస్తుని దూషించడానికి రీజన్ ఉందని చూపించమనండి. ప్రపంచంలో ఎవడన్నాడేమో ఇప్పటి వరకు? ఎవ్వరు లేరు. కానీ యేసుక్రీస్తుని దూషిస్తారు, యేసుక్రీస్తుని అవమానిస్తారు, యేసుక్రీస్తు గురించి చెడ్డగా పోస్టులు పెడతారు, యేసుక్రీస్తు గురించి చెడ్డగా మాట్లాడతారు. ఎందుకు? పవిత్రుడు కాబట్టి. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఇంకో రీజన్ లేదు. ఎందుకయ్యా నువ్వు యేసుక్రీస్తుని దూషిస్తున్నావంటే దూషించడానికి వాడు చెప్పే రీజను, ఎందుకయ్యా నువ్వు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నావంటే వెంబడించడానికి నేను చెప్పే రీజను, రెండు ఒకటే. అదే పవిత్రత. క్లారిటీ వచ్చిందా? అదే పవిత్రత. ఆ పవిత్రతను దూషించడానికి కారణమైంది, అదే పవిత్రత నేను వెంబడించడానికి కారణమైంది. పవిత్రత అది ఆయన నరనరాల్లో ప్రవహించింది. ఒకరోజు ఒకడు అన్నాడు, ఈడు యేసుక్రీస్తు రక్తం చిందిస్తే నీ పాపం పోద్దా? ఏముందంటే ఆయన రక్తంలో అన్నాడు. ఆ రోజు నేను ఇదే చెప్పా, పవిత్రత ఉందన్నాను. ఏముంది ఆయన రక్తంలో? పవిత్రత ఉంది. ఆయన నరాల్లో ప్రవహించేది పవిత్రతే. ఆ పవిత్రతను చిందించాడు ఆయన. ఆయన చిందించింది సామాన్యమైన రక్తం కాదు, పవిత్ర రక్తం. అండర్లైన్ దట్ వర్డ్. ఏ రక్తం? పవిత్ర రక్తం. ఎందుకు పవిత్ర రక్తం అంటే ఆయన నరాల్లో ప్రవహిస్తున్న ఏ రక్తపు బొట్టుకు కళంకం లేదు, కళంకం ఆపాదించబడలేదు. ఎందుకు ఆపాదించబడలేదు అంటే ఆయన శరీరంలో ఏనాడు పాపపు క్రియలు జరుగుతున్నప్పుడు రక్తం ప్రవహించలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు పవిత్ర రక్తం. ఆ పవిత్ర రక్తంగా ఎందుకు మేము మాట్లాడుతున్నామనంటే ఆయన భూమి మీద నడయాడిన దినములన్నిట ఏ ఒక్క అరక్షణం గాని, ఏ ఒక్క సెకనులో గాని ఆయన తన పవిత్రతను ఏనాడూ పోగొట్టుకోలేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఎవడో వచ్చి ఏంటి ఏంటి అని ఇలా ఆయన వైపు చూపించి మాట్లాడే ఛాన్స్ కూడా ఏనాడు ఆయన ఇవ్వలేదు. ఎంత గొప్ప విషయం అంటే, బైబిల్ చదువుతున్నప్పుడు వెంట్రుకలు నెక్కబొడిస్తాయి మాట చదువుతుంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అన్నాడు. సామాన్యమైన విషయం అండి ఇది. ఏమన్నా ఇంతవరకు ప్రపంచ వేదిక మీద ఇలాంటి వేదికల మీద కాదు, ప్రపంచ వేదిక మీద ఇంతవరకు ఇలాంటి ఛాలెంజ్ చేసినటువంటి మహనీయుడిని ఎక్కడైనా చూసామా? మీరు చూసారా? చెప్పండి. మీరు చూసారా? నేనైతే చూడలా, ఎక్కడా చూడలా, ఏ చరిత్రలో చూడలా, ఏ గ్రంథంలో కూడా చూడలా. ఏమని కనబడుతుందంటే, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఎవరనుంటే రండి అన్నాడు ఆ రోజే. ఎవరనుంటే రండి, కానీ ఎవరు రాలా. ఎంత గొప్ప విషయం యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉంది అది. అందుకే నేను ఆయన వెంబడిస్తున్నాను.